హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇవాళ సంధ్య పాపతో షాపింగ్ వచ్చా. ఎందుకు అని అంటే నాకు డ్రెస్ కొనిస్తా అంది, అందుకే వచ్చాను ఫ్రెండ్స్. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఏంటి నమ్మేశారా? అలా ఏం కాదు, రేపు తనది బర్త్డే ఉంది, అందుకని చెప్పేసి డ్రెస్ తీసుకుంటా అంటే వచ్చామన్నమాట. మార్నింగ్ ఒక ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్కి వెళ్ళి అది చూసుకొని అటు నుంచి అట్ట ఇప్పుడే వచ్చాము. అందుకే ఇంత జిడ్డుగా ఉన్నాం ఇద్దరము. సో తన సైజ్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి అన్నారు, టాప్స్ డ్రెస్సెస్. సో వాటి కోసం పైకి వెళ్తున్నాం అనమాట. సో నా లిఫ్ట్లో వెళ్దాము అని నేను అన్నాను. లేదక్క, మనం ఇప్పుడే తిన్నాం కదా, జస్ట్ నడువు కొంచెం అరుగుతుంది అని అంది. అందుకని చెప్పేసి తన కోసం నేను నడుస్తున్నా, వీడియో తీసుకుంటూ. ఇక ఎంటర్ అయ్యామో లేదో, ఇదంతా లేడీస్ ప్రపంచం అనమాట. అసలు ఎంత బాగుందంటే అసలు జ్యువెలరీస్ కానీ రింగ్స్ కానీ, అబ్బా, మనం ఒక శారీ కానీ డ్రెస్ కానీ తీసుకుంటే వాటికి మ్యాచ్ అయ్యే జ్యువెలరీని మనం ఇక్కడే షాప్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అంత బాగుంది ఇక్కడ, అసలు సూపర్గా అనిపించింది నాకు. ఇంకా ఇక్కడ డ్రెస్సెస్ విషయానికి వస్తే సూపర్గా ఉన్నాయి డ్రెస్సెస్ కానీ, టాప్స్ కానీ, జీన్స్ కానీ, లెగ్గిన్స్ కానీ, దుప్పటస్ కానీ, ఇంకా డైలీ వేర్ టాప్స్ అయితే సూపర్గా ఉన్నాయన్నమాట. రఫ్ అండ్ టఫ్గా వాడేయచ్చు, అంత బాగున్నాయి. అండ్ రీజనబుల్ ప్రైజెస్తో కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇంకెందుకు చెప్పండి లేట్, మీరు కూడా వచ్చేయండి ఆకృతి సిల్క్స్కి. ఇది లక్ష్మీపురం మెయిన్ రోడ్లో ఉంటుంది. సో ఇక్కడ చాలా ఉన్నాయి అసలు వెరైటీస్. బాబోయ్, నేనైతే అసలు అదిరిపోయానమాట. ఎక్కడన్నా మనకి షాపింగ్ అంటే ఇంకా లేడీస్ అసలు కళ్ళన్నీ వీటి మీదే ఉంటాయి అన్నమాట. ఎన్ని ఉన్నా కానీ సరిపోవు లేడీస్కి, ఇంకా కొనుక్కోవాలి ఇంకా కొనుక్కోవాలి అనిపిస్తుంది. సో మనది కూడా అదే బ్యాచ్ అనమాట. సో ఇన్ని ట్రై చేసింది డ్రెస్సెస్, బట్ దానికి ఏది నచ్చలేదంట, ఏది సెట్ అవ్వలేదంట. అందుకని చెప్పేసి వద్దక్క, నేను ఇక్కడ తీసుకోను అంది. నాకు భలే కోపం వచ్చింది. ఈ సంధ్యద షాపింగ్ అంత ఈజీ కాదమ్మా బాబు, ఓ పట్టాన అర్థం కాదు ఈ సంధ్య టేస్ట్లు మనకి. సో అంతా తిరిగేసి అన్నీ ట్రై చేసి మొత్తానికి నాకు నచ్చలేదు అని చెప్పింది. చివరిగా ఒక డ్రెస్ ట్రై చేసింది, అది నచ్చిందని. బట్ ప్యాంట్ సెట్ అవ్వలేదంట, టాప్ మాత్రమే సెట్ అయింది. ఇక నాకు అలుపు వచ్చి ఆయాసం వచ్చి నేను కూర్చుండిపోయాను. ఏం చేయాలో నాకు ఏం అర్థం కాలేదు. సో నేను ఇంక వెళ్ళిపోతానని చెప్పాను, నాకు అంత చిరాకు వచ్చింది. సో మొత్తానికి ఇదిగోండి, ఈ పిల్లతో షాపింగ్ ఎంత బోర్గా అనిపించింది నాకు, నా ఎక్స్పీరియన్స్. సో అది విషయం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.